సందర్భం చూసుకోండి. ఇద్దరిని ఒకే ఘటన కట్టి ఒకే పరుగు పందెం పెడితే ఒక 5 కిలోమీటర్ల ముందు నుంచి పరుగు పందెం మొదలు పెట్టి 5 కిలోమీటర్ల వెనక నుంచి పరుగు పందెం ఓవర్ మొదలు పెడితే ఇద్దరి మధ్యన పోటీ పెడితే సమంజసంగా ఉండదు కదా. అందుకని అంబేద్కర్ గారు ఆలోచించే రిజర్వేషన్ ఉండాలన్నాడు. కానీ 10 ఏళ్లకే పరిమితం చేయమన్నాడు రిజర్వేషన్. 10 ఏళ్ల తర్వాత అందరూ అభివృద్ధి అవుతారు. అప్పుడు ఈ ఆర్థిక సామాజిక అసమానతలు పోతాయనే ఉద్దేశం. సామాజిక అసమానతలు అనేటివి ఆర్థికంగా వస్తే పోదు. ఒక ఎమ్మెల్యే కూడా ఒక గుళ్ళో పోవడానికి సంశయించే కాలం ఇది. ఈ వాడికి 2 గ్లాసుల పద్ధతి అమలవుతుంది. సామాజిక అసమానతలు ఇంకా పోలేదు, పోవు కూడా ఇప్పుడు అంతలా అంటున్నాను. కానీ ఆర్థిక అసమానతలు పోతున్నాయి కదా. ఇవాళ ఆర్థికాన్ని ఆసరా చేసుకొని రిజర్వేషన్ ఉండాలి అని క్రీమీ లేయర్ వచ్చింది. క్రీమీ లేయర్ ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవరైతే మళ్ళీ పొందుతున్నారో ఆ వర్గాల్లోని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చూడండి, మీరు ఇదే క్రీమీ లేయర్ మీద చర్చ పెట్టండి. ఏ వర్గంలో ఉన్న వాళ్ళకు 4 సార్లు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, మూడు తరాలు ఉద్యోగాలు వచ్చిన వాళ్లకు మాకు పోటీ ఎట్లా అని వాళ్ళు కూడా అడుగుతారు కదా. మీరు అన్నారు కాబట్టి పాయింట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ కూడా క్రీమీ లేయర్ ఉండాలి అన్నటువంటి వాదన కూడా తీసుకొచ్చారు కదా. ఆ ప్రశ్న కూడా అట్లాగే ఉంది. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ లో ఎందుకు లేదన్నటువంటి ప్రశ్న కూడా దీనికి అనుసంధానంగా మాట్లాడొచ్చు. ఇవాళ అదే చెప్పారు. ఇవాళ భూయాన్ గారు అదే చెప్పారు. స్పష్టంగా ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు, మీరు దీనికి పొంతడం లేదు, అందులో ఆర్థిక అసమానతలు ఆర్థికంగా అగ్రవర్ణాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడి వాళ్ళకి ఇస్తున్నాం, ఈడబ్ల్యూఎస్ దీన్ని కలపకండి అన్నారు. అందుకని ఇక్కడకు చాలా సున్నితమైంది శ్రీకాంత్ గారు. దీని ఏమైందంటే బ్యాలెన్స్ తప్పితే మీరైనా నేనైనా ఇంకో దిక్కుపోయినటువంటిది. అంటే అట్లని భయపడేది ఏం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎవరైతే ఒకసారి దీని రిజర్వేషన్ పొందిందో వాళ్ళకి ఒకేసారి అవకాశం, రెండోసారి ప్రమోషన్లలో వాటికి ఇవ్వద్దు అంటున్నాను నేను. దానివల్ల ఏమంటే అప్లిక్ అయిన వాళ్ళేమో ఇంకా ప్రతిసారి రిజర్వేషన్ పొందుతున్నారు. అసలు రిజర్వేషన్ మొదటిసారి కూడా పొందిన కులాలు బీసీలలో, ఎస్సీలలో ఉన్నాయి. అందుకని ఎస్సీలలో ఈ అసమానతలకు వీలుగానే ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎందుకు వచ్చింది. ఇవాటికి కూడా ఏబిసిడి వర్గీకరణ సూత్రప్రాయం కొట్టుకున్నా ఇంకెందుకు కావడం లేదు కింది స్థాయిలో చూస్తున్నాం కదా మనం. అంతేందుకు నిన్న మన మోతిపల్లి నరసింహులు గారు ఒక మాట మాట్లాడారు. అయ్యా, మొత్తం ఉద్యోగాలలో ఎస్సీ ఉద్యోగాలలో మాలలు ఎక్కువ శాతం పొందిండ్రు, మాదేలకు అన్యాయం జరుగుతుంది అని రాజకీయంగా ఆయన ఎత్తి చూపించారు కూడా. కాకా వెంకటస్వామి గారి పిల్లల 3వ తరంలో కూడా ఇంకా రిజర్వేషన్ పొందుతున్నారు ఎట్లా అని అడిగింది. నేను ఈ మాట అనకముందే నేను మొదటి నుంచి అంటున్నా, బాబు జగజీవన్ రామ్ గారి కుటుంబాల్లో కూడా వరుసగా అందరు రిజర్వేషన్ పొందింది కదా. మనవడు మునుమనవరాలు కూడా ఇవాళ రిజర్వేషన్ పొందుతుంది కదా. బాబు జగజీవన్ రామ్ గారి కుటుంబంలో పొందడం ఎట్లా కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా ఆయన రాజకీయ రిజర్వేషన్ ప్రశ్నించాడు. నేనైతే రాజకీయ రిజర్వేషన్ విషయంలో తప్పు కాదు. ఎందుకంటే అభివృద్ధి అయిన కుటుంబాలు మళ్ళీ రాజకీయాల్లో అసలు లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ఆయన ప్రశ్నించిండు. మోతిపల్లి నరసింహ గారు నిన్ననే మాదిగ పోరాట సమితి నల్గొండలో పెద్ద ఎత్తున మీటింగ్ జరిగితే 3 తరాలు అలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఒక ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గారు ఉన్నారు, పేరు కూడా చెప్పారు ఆయన. అట్లాగే అన్నదమ్ములు ఇద్దరు, వివేక్ మంత్రిగా ఉన్నారు, వినోద్ ఏమో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే జిల్లాలో పక్క నియోజకవర్గాల్లో పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ ఒకరేమో చెన్నూరును ఒకనేమో మనకు పెద్దపల్లి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎట్లా అని అడిగిండు ఆయన. అంతే కదా. ఏమంటే అంటే ఎస్సీలలో ఈ తారతమ్యత గురించి ప్రశ్నించే మందకృష్ణ మాదిగ అదే అన్నాడు. అంటే ప్రతిసారి కూడా మాదిగలకు మాలలకు మధ్య అన్యాయం గురించి అన్నాడు ఆయన. కానీ క్రిమీ లేయర్ నొప్తలేరు వీళ్ళే. ఎందుకు ఒప్పుతలేరు? క్రిమీ లేయర్ అనేవాళ్ళు ఇప్పటికే 2-3 తరాలు ఉద్యోగాలు పొందింది. ఎందుకంటే 80 ఏళ్ళు అయింది శ్రీకాంత్ మనకు రిజర్వేషన్ 3 తరాలు వేరే కదా. 4వ తరం కూడా ఉద్యోగాలు పొందుతుంది. అందుకని ఇక్కడ ఏమైందంటే ఓటు స్పష్టంగా చెప్పింది, ఇద్దరు కానీ ఒక్కరు కానీ ఒక్కసారి ఆర్థికంగా అప్లిఫ్ట్ కాగానే ఉద్యోగాలు దొరికి చేయగానే వాళ్లకు స్వచ్ఛందంగా వదులుకోవాలని కూడా సూచన చేసింది అంటున్నారు. దానివల్ల ఏమైందంటే అదే వర్గంలోని మిగతా వాళ్ళకైతే అన్యాయం జరగకుండా ఉంటది కదా. ఇప్పుడు ఏమైతుందంటే క్రీమీ లేయర్ అంటే మీగడ లాంటిది. ఆ మీగడకే మళ్ళీ మీగడ అందుతున్నది, కానీ కింద పాలు అట్లాగే ఉంటున్నాయి అంటున్నారు. అందుకనే ఈ విషయంలో పూర్తిగా కోర్టును సమర్థించు. అయితే దీనికి నేను ఒక థియరీ చెప్తాను. నేను మొదటి చెప్పాను, ఇది రిజర్వేషన్లు తాత్కాలిక పరిహారమా లేకుంటే పరిష్కారం అసలు కాదు సార్. పరిష్కారం అసలే కాదు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే పిల్లలకు రిజర్వేషన్లు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తే, రేపు పొద్దున పిల్లలకు కూడా ఉద్యోగాలు అయినటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ ఆ తర్వాత క్రీమీ లేయర్ కిందికి రారు కదా నెక్స్ట్ జనరేషన్ కూడా. సో అప్పుడు మళ్ళీ రిజర్వేషన్ల కిందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. భవిష్యత్తును మనం అంచనా వేయలేం కదా. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఫలాలు కింది స్థాయి వరకు ఆఖరి వ్యక్తి వరకు చేరాలంటే క్రిమినల్ అమలు చేయాల్సింది అంటున్నాయి. దానికి ఒక బేసిక్ థియరీ తయారు చేసుకోవాలి మనం. సార్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా జనరల్ గా? సార్, ఈరోజు నేను మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, క్రీమీ లేయర్ అంటున్నాం. క్రీమీ లేయర్ లో ఉన్న వాళ్ళు అంటే ఆర్థికంగా లేదంటే సామాజికంగా కొంత బలంగా ఉన్న వాళ్ళను క్రీమీ లేయర్ కిందికి తీసుకొస్తాం. ఈ జోనర్ లో మనం చూస్తాం. బట్ పాయింట్ ఎక్కడో చిట్ట చివరి ఉన్నటువంటి పల్లెటూరులో చూస్తున్నటువంటి ఒక ప్రేక్షకు కూడా క్రీమీ లేయర్ అంటే అర్థం కావాలి. అంటే ఎంత వరకు 8 లక్షల ఆదాయం ఉంటేనా 10 లక్షల ఆదాయం ఉంటేనా? సో అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఖచ్చితంగా.
ఇప్పుడు 8 సంవత్సరానికి 8 లక్షల ఆదాయం కన్నా పైబడి ఉంటే వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారన్నారు కదా. Yes. కానీ అదే కులాలలో అంటే చాలా ఆర్థికంగా మందికి బలంగా రేషన్ ఉన్నట్టు. కార్డు, ఆర్థికంగా సామాజికంగా దీనిలో కలపలేదు. క్రీమీ అవును, లేయర్ అవును. ఓన్లీ ఆర్థికంగా చూస్తారు. సామాజికంగా చెప్పాను కదా, వాళ్ళు ఎంత పెద్ద పదవులు ఉన్నా నేను ఆ మాటలు అనదలుచుకోలే. కానీ అగ్రవర్ణాలు కానీ లేకపోతే అగ్రవర్ణాలు అనుకుంటున్న వాళ్ళల్లో కాదు, బీసీలలో కానీ చాలా మంది కొందరు ఎస్సీలను ఎట్లా చూస్తున్నారు మనం చూస్తున్నాం కదా. ఇప్పటికీ కుల వివక్ష అవును. కొనసాగుతుంది, 2 క్లాసుల పద్ధతి కొనసాగుతుంది కదా. అందుకని సామాజికంగా అప్లిఫ్ట్ కాదు ఇక్కడ, ఆర్థికంగా అప్లిఫ్ట్ అయిన వాళ్ళు మాత్రమే క్రీమీ లేయర్ గా చూస్తున్నారు. నెంబర్ 1 అది అర్థం కావాలి. 8 లక్షల కంటే మించి ఆదాయం ఉన్న వాళ్ళు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ చాలా మంది అగ్రవర్ణాల్లో కూడా 8 లక్షలు కాదు 80,000 ఆదాయం లేకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కదా. దానికోసం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. అవును, దాని దీనికి అవును. పోటీ కాదని. అందుకని తాత్కాలిక పరిహారం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు. మరి దీనికి ఏం చేయాలి? మొట్టమొదటి క్రీమీ లేయర్ అమలు చేయడం. అంటే ఎవరైతే ఆయా వర్గాలలో 8 లక్షల ఆదాయాన్ని మించిపోయిందో సంవత్సరానికి వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళు లెక్కలో తీసుకోవాలి. అప్పుడు ఏమైతుంది, మేరా నంబర్ కావాయగా అనేది కాకుండా అందరికి వస్తుంది. అంతేందుకు బీసీలో రిజర్వేషన్లు ఒక 3-4 కులాలకి బాగా పొందుతున్నారు, చూస్తున్నాం మనం. గౌడ్స్, యాదవులు, మీరు రిజర్వేషన్లు రాజకీయాల్లో చూడండి, ఇందులో చూడండి. అట్లాగే ఎస్సీలలో మాల మాదిగ మధ్యన పోటీ కనపడుతుంది కదా. దక్కరి, చిందు, మాదిగ వీళ్ళందరికీ అంతలేదు కదా. మాదిగల కంటే ఇంకా అధ్వానంగా ఉన్న వాళ్ళ కులాలు కూడా ఉన్నాయి అందులో కూడా. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే దళితులలో కూడా ఈ వర్గీకరణ ఉంది. అట్లాగే బీసీలలో ABCD E కూడా వచ్చింది మనకు. ఏది ముస్లింలు అంటున్నాం, ఈ అనేది ఎకనామికలీ బ్యాక్వర్డ్, ఈ అవును, అనేది అవును, మొత్తం రిజర్వేషన్ ఉన్నాయి కదా. అవును. వీళ్ళల్లో అసలు పొందుతున్న వాళ్ళే మళ్ళీ పొందడం వల్ల అస్సలు పొందని వాళ్ళకి అంతలేదు కదా. దీనికి 2 మార్గదర్శకాలు చేయొచ్చు. ఒకటి, మొత్తంలో అస్సలు పొందని వాడి నుంచి మొదలు పెట్టాలి. ఇప్పటిదాకా రిజర్వేషన్ పొందలేదు వాడి నుంచి మొదలు పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళ కుటుంబం అప్లిఫ్ట్ అవుతుంది. నెంబర్ 1. రెండవది, ఈ రిజర్వేషన్లకు గ్రామీణ పట్టణ ప్రాంతాలను కూడా తీసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళకి కొంత రకంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిజంగా చదువులో కూడా ముందుకుంటారు, చేస్తారు. రెండోది, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఇట్లాంటివి కొన్ని కొత్తవి చేర్చాలి వీళ్ళలో కూడా. అవును. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఉమ్. ఫస్ట్ జనరేషన్ పిల్లల వీళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు